నంద్యాల జిల్లా రామగిరి మండలం కాల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామన్ రావు గట్టు నాగమణి దంపతుల హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సిబిఐ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తునకు సిబిఐకి అప్పగించాలని కోరుతూ వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు బాధ్యతలను సిబిఐకి అప్పగిస్తూ ఆగస్టు 12న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సిబిఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ హత్య కేసులో కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ కేసు దర్యాప్తునకు చేపట్టి తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 12న సిబిఐని ఆదేశించింది. ఇది వరకు రామగిరి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను అదే సెక్షన్ల కింద మంతని మండలం గుంజపడుగుకు చెందిన వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్లపై రిజిస్టర్ చేసి విచారణ చేపడుతున్నామని సిబిఐ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు అధికారిక ఇన్స్పెక్టర్ విపిన్ గహలోత్ వ్యవహరించనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పాత నిందితులను మళ్లీ అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దీపిక వామన్ రావు దంపతుల హత్య కేసులో ఎఫ్ఐఆర్ గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తో పాటు ఇప్పుడు దాంట్లో ఎవరెవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు సాక్షులుగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళని కూడా ఒకవైపు సిబిఐ అయితే ఎంక్వైరీ చేయనున్నారని చెప్పవచ్చు. ఒకవైపు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కాళేశ్వర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామన్ రావు గట్టు నాగమణి దంపతుల హత్యకు గల ఆ దర్యాప్తు అయితే సిబిఐకి అప్పచెప్పడం చేసి, అంటే వాళ్ళ తండ్రి కిషన్ రావు ఒకవైపు మా కొడుకు సంబంధించిన కేసును సిబిఐకి అప్పచెప్తేనే మాకు న్యాయం జరుగుతుందనే కోణంలో అతను సుప్రీంకోర్టులో 12వ తారీఖు ఆగస్టు 12వ తారీఖున ఫిల్ వేయడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు కూడా ఆ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సిబిఐకి అప్పచెప్తూ దానికి సంబంధించిన దర్యాప్తు వివరణ ఇవ్వాలి, దర్యాప్తు క్షుణ్ణంగా చేయాలి. రేపు గతంలో కూడా మనం చూస్తున్నాం టీఆర్ఎస్ సంబంధించిన నేతలే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే దాంట్లో హత్యలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కంపల్సరీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే కోణంలో కూడా సుప్రీంకోర్టు ఒకవైపు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి సిబిఐకి అక్కడ చెప్పిన అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒకవైపు ఎఫ్ఐఆర్ ను అదే సెక్షన్ల కింద మంతని మండలం గుంజపడుకు చెందిన బెల్ది సంపత్రావు, కుంట శ్రీనివాస్, అక్కపాట కుమారులపై రిజిస్ట్రేషన్ చేసి విచారణ చేపడుతున్నట్టుగా కూడా సిబిఐ పేర్కొంది. అయితే ఈ కేసును వేగవంతం చేసే దిశగా కూడా ముందరికి పోయే అవకాశం అయితే కనబడుతుంది చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే విధంగా కూడా ఈ కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిబిఐ అయితే విచారణ కొనసాగుతుందనే చెప్పవచ్చు. మంటలి మండలానికి సంబంధించిన ఈ కేసులో కూడా ఇంతవరకే గతంలో ఉన్న పాత బీఆర్ఎస్ నాయకులు ఉన్నారనే వైపు వాళ్ళ తండ్రి కిషన్ రావు అయితే దాంట్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. మరి అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారా, అతన్ని సిబిఐకి సంబంధించిన అధికారులు ఎంక్వైరీ చేస్తారా, మరి శ్రీను వీళ్ళని అక్కపాత కుమార్ను వీళ్ళను ఎంక్వైరీ చేస్తున్న సమయంలో వీళ్ళు చెప్పిన ఆధారాలను బట్టి మరి అతన్ని కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేసి ఎంక్వైరీ చేస్తారనే కోణంలో మాత్రం మంత్రానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల్లో గుండెల్లో గిలుచుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పవచ్చు. ఎందుకంటే సిబిఐకి ఈ కేసును అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఏమేమి జరిగింది, ఇక్కడ జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకంటే దర్యాప్తు సంస్థకు అప్పచెప్పారు కాబట్టి కంపల్సరీ దానిపైన క్షుణ్ణమైన వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాన్ని డీప్ కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందనే ఫోన్లో కూడా దాన్ని దర్యాప్తు చేశారు కాబట్టి కంపల్సరీ దీంట్లో ఎవరెవరైతే అంటే వీళ్ళు ముగ్గురితో పాటు ఇంకా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా బయటకు తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పష్టంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ అయితే చేపడుతుంది కాబట్టి దాంట్లో కంపల్సరీ ఎవరెవరు ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా బయటకు లాగి కేసులో ఇన్వాల్వ్ చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సిబిఐ మాత్రం ఇప్పటివరకు ఇక్కడ ఈ ముగ్గురు పైన ఇప్పటివరకు విచారణ చేపడుతున్నట్టుగా చేసింది. అయితే విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో మరి ఇంకా ఏమైనా చిన్నమైన పాయింట్లు ఉన్నాయో, ఎవరెవరు ఇంకా పాతగా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి సిబిఐ విచారణ గ్రౌండ్ లెవెల్ లో చేసిన అనంతరం ఒకవైపు సుప్రీంకోర్టుకు ఆ వివరాలు అందించే అవకాశం అయితే కనబడుతుంది చెప్పవచ్చు. ఈ రోజు నుంచి అయితే ఒకవైపు ఎఫ్ఐఆర్ చేసిన దాని ఆధారంగా మాత్రం ఆ ముగ్గురు పైన ఒకవైపు సిబిఐ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. విచారణ చేపడుతున్న అనంతరం కూడా దీనికి సంబంధించి ఇంకా ఏముందనే కోణంలో
దాని వివరాలు సేకరించిన అనంతరం కూడా సుప్రీంకోర్టుకు వీళ్ళు వివరణ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఆఫ్ఘనిస్తాన్ శిథిలాల దిబ్బగా మారింది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిగా మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాలను బలికొంది. 2500 మందిని క్షతగాత్రులను చేసింది. భూకంప తాకిడిని గ్రామాలే ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకునేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వి తీసిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. سدابات ولایتي روغتون مخه ده ډېر زیات شمېر ځوانان راغلي دي مرستې لپاره. زخمیان هم ډېر دي. الله تعالی د خپل خاص رحم وکړي. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగా ఉండడంతోనే తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి సంభవించిన భూకంపం కునార్, నంగన్హార్ ప్రావిన్స్ లను కుదిపేసింది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉండడంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలా మంది సజీవ సమాధి అయిపోయారు. చాలా ప్రాంతాల నుండి ఇంకా సమాచారం అందడం లేదు. పూర్తి వివరాలు లభ్యమైతే మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రతినిధి ఇచ్చారు. سدابات ولایتي روغتون مخه ده ډېر زیات شمېر ځوانان راغلي دي مرستې لپاره. زخمیان هم ډېر دي. الله تعالی د خپل خاص رحم وکړي. ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో భారీ ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భూకంపం దాటికి నష్టపోయిన ఆఫ్ఘన్ ను అన్ని రకాల సాయం అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే మానవతా సాయాన్ని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపించడం ప్రారంభించామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. سدابات ولایتي روغتون مخه ده ډېر زیات شمېر ځوانان راغلي دي مرستې لپاره. زخمیان هم ډېر دي. الله تعالی د خپل خاص رحم وکړي. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కొలువుదీరిన గణనాథుడిని హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ శివసాయి హోమ్స్ అపార్ట్మెంట్ వాసులు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. తొలుత గణనాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపులు చేపట్టారు. నృత్యాలు చేస్తూ గంగధరికి సాగనం పంపారు. ఈ కార్యక్రమంలో యువత, చిన్నారులు, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ప్రార్థనల్లో పాల్గొని వైఎస్ ను స్మరించుకున్నారు. చనిపించును ఆయన చేసిన ఉపకారముల మోసుకున్న సమస్త జిల్లాల నా ఎద్దుకు రండి. చేరిస్తున్నాం తండ్రి, మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం 92వ కీర్తన 12-13 వచనాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మాదాపూర్లోని ఫిజిక్స్ వాలా కాలేజీ హాస్టల్లో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. గత నెల రోజులుగా ఫుడ్ పాయిజన్ అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, కానీ ఫిజిక్స్ వాలా కాలేజీ యాజమాన్యం మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫిజిక్స్ వాలా కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయిందన్న విషయం తెలుసుకున్న నవ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు మాదాపూర్లోని హాస్టల్ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. గత నెలలో వీరేందర్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందాడని విద్యార్థులు తెలిపారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మాదాపూర్లోని ఫిజిక్స్ వాలా కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గత నెల రోజులుగా ఫుడ్ పాయిజన్ అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, కానీ ఫిజిక్స్ వాలా కాలేజీ యాజమాన్యం మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫిజిక్స్ వాలా కాలేజ్ లో ఫుడ్ పాయిజన్ అయిందన్న విషయం తెలుసుకున్న నవ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు మాదాపూర్లోని హాస్టల్ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. గత నెలలో వీరేందర్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందాడని విద్యార్థులు తెలిపారు. కాలేజ్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ కొంచెం ప్రాబ్లం ఉంది. హాస్టల్ రూమ్స్ లో క్లీన్నెస్ ఉండదు. వాటర్ ట్యాంకర్స్ లో మస్కిటోస్ ఉండడము, కాక్రోచెస్ ఉంటాయి. ఇలా ఫుడ్ లో ఇన్సెక్ట్స్, పశువుల దంతాలు వస్తున్నాయి. నాకు 1 వీక్ నుంచి ఫీవర్ ఉంది. లాస్ట్ రక్షాబంధన్ కన్నా ముందు 2 విద్యార్థులు చనిపోయినారు. ఇట్లానే ఒకరేమో సూసైడ్, ఇంకోటేమో డెంగ్యూ వల్ల. ఇది అదే ఇంకా హాస్టల్లో దోమలు కూడా వస్తాయి. కార్యమన్నారంటే మేము చేస్తాం ఈరోజు చేస్తాం రేపు చేస్తామని చెప్పారు, కానీ అంత సీరియస్ గా ఏం తీసుకోలేదు. నార్మల్ గా మేము స్టార్టింగ్ కాలేజ్ కి అడ్మిషన్ వచ్చినప్పుడు కూడా మాకు కాలేజ్ చూపించింది వేరే, ఇక్కడ ఉన్నది వేరే కాలేజ్. ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు వద్దని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేసిరంటే మళ్ళీ ఒకవేళ మీకు నచ్చకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తాం, కానీ ఇది మాత్రం చేంజ్ కాదని చెప్పి ర్యాష్ గా మాట్లాడారు మాతోటి. మేము నార్మల్ రిక్వెస్ట్ చేసినాం. ఆ రోజు మొత్తం మాట్లాడిన వాళ్ళు మాకు ఏమన్నారంటే, కాలేజ్ అయితే హాస్టల్ అయితే ఇది ఉంటుంది, కానీ మీరు ఏమన్నా వేసుకుని అట్లా అనుకుంటున్నారు. నార్మల్ ఫుడ్ కూడా మంచిగా రాదు, ఏం మంచిగా రాదు. హాస్టల్ రూమ్స్ కూడా అన్ని నీట్నెస్ మెయింటైన్ చేయరు వీళ్ళు. మొత్తం దోమలు ఉంటాయి. దానివల్ల అందరికీ నార్మల్ గా జ్వరాలు అన్నీ వస్తున్నాయి. టైఫాయిడ్ వచ్చింది. ఫుడ్ లో కూడా పురుగులు వచ్చి చూపించినా కూడా నైట్ 10-11 వరకు వేసిరు, అప్పుడు మాకు ఫుడ్ వచ్చింది. నార్మల్ ఇక్కడ ఏం ఫుడ్ కూడా అంత హైజీనిక్ ఉండదు. ఇక్కడ ఫుడ్ పెరుగు కూడా ఉంటుంది. నార్మల్ పెరుగు ఓపెన్ చేసి పెడతారు వాళ్ళు. పెరుగుని అంటే హైజీనిక్ ఉండదు, ఏముండదు. కవరింగ్ కూడా ఏముండదు దానికి. నార్మల్ అంతే ఉంటుంది పెరుగు, అట్లా అన్ని అంతే ఉంటాయి. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, నెల రోజులుగా ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలుస్తున్న విషయమే ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు? దీనికి సంబంధించి యాజమాన్యం ఏం చెప్తోంది? ఇక మాదాపూర్లోని ఫిజిక్స్ వాలా కాలేజ్ లో యొక్క విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నెల రోజుల క్రితం నుంచి కూడా ఫుడ్ పాయిజన్ అయినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి విద్యార్థులు కూడా పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఆగస్టు 13న సెకండ్ ఇయర్ విద్యార్థి వీరేందర్ అనే ఒక వ్యక్తికి ఫుడ్ పాయిజన్ అయ్యే వాంతులు, విరోచనాలు అయి కూడా అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. అయితే దీంతో ఈ యొక్క విషయాన్ని మాత్రము చాలా గోప్యంగా ఉంచారు. ఇక మహారాష్ట్ర విద్యార్థి వీరేందర్ గా పోలీసులు గుర్తించారు. అయితే మరొక విద్యార్థి సైతం కూడా దీనికి సంబంధించి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక విద్యార్థి కూడా సూసైడ్ నోట్ కూడా రాసి చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ సంబంధించిన దాంట్లో పూర్తిగా దీనికి సంబంధించి జంతువుల దంతాలు కూడా వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి, కాలేజీ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యార్థుల సంఘాలు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన చేపట్టారు. అయితే ఒక రోజు వండిన ఆహారం మరో రోజు పెట్టడం దీనికి సంబంధించి పూర్తిగా ఇలా విద్యార్థులు చనిపోయిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం కేవలం డబ్బుల గురించి ఆలోచిస్తుంది, కానీ విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, మరి భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఒక ఫిజిక్స్ వాలా కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ తర్వాత కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకుని రాష్ట్ర హోంశాఖ నుండి కేంద్ర హోంశాఖకు లేఖను పంపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను గుర్తించింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించారు. సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ ను తిరిగి నిర్మించడంతో పాటు బ్యారేజీ మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలంది. అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు చేసింది. దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని కూడా పేర్కొంది. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపై చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది. తెలంగాణలో కేసుల విచారణ చేపట్టడానికి సిబిఐకి అడ్డంకులేమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల విచారణకు అనుమతి ఇవ్వాలని దస్త్రాలు వేస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని సిబిఐని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినందున అవరోధం ఏమీ ఉండదన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ల హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే విధించే అవకాశం ఉందా? ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి కూడా అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. ఒక రోజంతా కూడా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైనే అధికార ప్రతిపక్షాల మధ్య
చర్చ అనేది జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇచ్చినటువంటి రిపోర్టు పిసి ఘోష్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఏదైతే ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందో పిసి ఘోష్ కమిషన్ యొక్క నివేదిక ద్వారా ఇందులో అవినీతికి పాల్పడినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని ద్వారా ఈ విషయాన్ని నివేదిక అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కూడా బాధ్యులపైన చర్యలు తీసుకోవడంలో భాగంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తాము అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇంకా అందులో భాగంగానే సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీని మీద ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనూ, మరోవైపున ఇదంతా కూడా అబద్ధాలతో కూడినటువంటి ఒక రిపోర్టును తమకు నచ్చినట్లుగా తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నటువంటి రిపోర్ట్ ఇది. ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు అంటూ కూడా ఒకవైపున అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయిస్తామని చెప్పిందో ఈ రిపోర్టుకు సంబంధించి దీనిని వ్యతిరేకిస్తూ సిబిఐ ఎంక్వైరీ అనేది జరగకుండా దీన్ని ఆపాలి అంటూ కూడా స్టే ఇవ్వాలి అంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే పిటిషన్లకు సంబంధించి నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దు అనేది ప్రస్తుతం హైకోర్టులో హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు వేసినటువంటి పిటిషన్లు. ఈ పిటిషన్ల పైనే నేడు హైకోర్టు విచారించబోతోంది. మరికొద్ది సేపట్లోనే యొక్క పిటిషన్ల యొక్క విచారణ అనేది రాబోతుంది. సో ఈ విచారణలో కోర్టు ఏం తెలియజేయబోతున్నటువంటి ఒక ఉత్కంఠ అనేది నెలకొంది. వైపు సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఆపుతారా, లేకపోతే రిపోర్టును బేస్ చేసుకొని రిపోర్టు ఆధారంగా చర్యలు అనేవి తీసుకోకుండా కొంత రిలీఫ్ అనేది కోర్టు నుంచి దక్కుతుందా లేదనేది యొక్క చర్చ. అంటే ప్రస్తుతం విచారణకు యొక్క పిటిషన్ యొక్క విచారణ అనేది ముగిసిన తర్వాత తెలియబోతుంది. కాబట్టి ఇవాళ విచారణలో భాగంగా కోర్టు ఏం తెలియజేయబోతున్నటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొంది. ఇవాళ యొక్క విచారణ ముగిసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి సిబిఐ ఎంక్వైరీని దాని నుంచి తప్పించుకోగలుగుతారా లేదా అనేది కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.